ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అండి. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రెండు శుభవార్తలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా 2 చీరలు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు కదా. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు అనగా ఎస్హెచ్జి మహిళా సభ్యులకు దాదాపు 65 లక్షల మంది ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తంకి ఖరారు అయితే చేయడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి ఎవరికి అందిస్తున్నారు ఏంటంటే మహిళా సంఘాలకు, డ్వాక్రా మహిళా సంఘాలకు, దాంతోపాటు శ్రీనిధి సభ్యులకు మాత్రమే అందిస్తారు. నవంబర్ 15వ తారీఖున ముహూర్తం ఖరారు చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయినటువంటి ప్రక్రియ ఎన్నికల్లో 42% బీసీ కోటకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు స్టే విధించిన తర్వాత తిరిగి ప్రారంభమైందనమాట. శుక్రవారం సచివాలయంలో జౌలి మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్య, టీఎస్సీఓ తెలంగాణ టిస్కోకు సంబంధించి చేనేత అధికారులు సహా సీనియర్ అధికారులతో చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అమలు ఏ విధంగా చేయాలి ఏందని సమీక్ష నిర్వహించడం జరిగింది. దీంతో కీలక పాత్ర పోషిస్తున్న చేనేత కార్మికుల శ్రేయస్సును నిర్ధారించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి. సో ఇందుకు సంబంధించి పథకానికి సంబంధించి 64.69 లక్షల చీరలు కూడా ఆర్డర్కి ఉత్పత్తి చేయడానికి చేనేతలకు ఉపాధితో పాటు ఇటు మహిళలకు కూడా గుడ్ న్యూస్. ఇక చేనేత సంఘాలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే 4.34 కోట్ల మీటర్ల ఫ్యాబ్రిక్ అవసరమని, అందులో వచ్చేసి 3.65 కోట్ల పవర్ లూమ్ కార్మికులకు ఇప్పటికే నేసారని చెప్పేసి ఇప్పటి వరకు కూడా టెస్కో పర్యవేక్షణ జిల్లాలో గిడ్డంగులో 33.35 లక్షల చీరలు సరఫరా అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఈ కార్యక్రమానికి సంబంధించి 6,900 మంది చేనేత కార్మికులు అయితే పాల్గొనడం జరిగింది. 6 నుండి 8 నెలల స్థిరమైన ఉపాధి అయితే పొందారనమాట. 18 నుంచి 22,000 మంది అంటే ఇన్ని రూపాయలు అనేది వారికి ఉపాధి కలిగిందనే విధంగా అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే త్వరలోనే నవంబర్ 15వ తారీఖున చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఏంటనే చూసుకున్నట్లయితే ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సూపర్ లగ్జరీ వెళ్తే టికెట్ ఛార్జీపై 20% అనేది తగ్గింపు ప్రకటించడం జరిగిందనమాట. దీన్ని అదేవిధంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు లహరి ఏసీ అనగా బస్సులో కనుక 10% టికెట్ రాయితీ అంటే తగ్గించడం జరిగిందనమాట రేటు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవచ్చు చెప్పేసి ప్రయాణికులకు అయితే చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి.